ఎడార్లో సెలయర్లు మార్చి 28వ తారీఖు. సర్వలోకనాథుడగు యెహోవా వందన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపుబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. లేవీల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు? మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీళ్లలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారి ఇవ్వలేదు. దేవుడు ఇచ్చినదంతా అదే. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనసులో పెట్టుకొని దాన్ని తప్ప మరి దేన్ని లెక్క చేయనిదే మొండి విశ్వాసం. ఊహించండి, ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకొని నిండుగా ప్రవహిస్తున్న నదిలోనికి నడుస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు ఏమనుకుని ఉంటారో. నేను మాత్రం చేస్తే ఇలాంటి పని చెయ్యను. ఏమిటి, నది ప్రవాహానికి మందసం కొట్టుకుపోదు? అలాంటిదేమీ జరగలేదు. మందసం మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, దేవుడు తన పథకాలను నెరవేర్చడానికి మన విశ్వాసం కూడా ఆయనకి తోడ్పడుతుంది. మందసాన్ని మోయటానికి మోతకర్రలు ఉన్నాయి. దేవుని నిబంధన మందసమైన అది తనంతట తాను కదలలేదు. దాన్ని భుజాలకు ఎత్తుకొని మొయ్యాలి. దేవుడు అంచనాలను పథకాలను సిద్ధపరుస్తాడు. వాటిని అమలు పరిచే పని వాళ్ళం మనం. మన విశ్వాసమే దేవుని సహాయం. సింహాల నోళ్లు ముయించేది. దేవుడు దాన్ని గౌరవిస్తాడు. విశ్వాసం ముందుకి సాగుతూనే ఉండాలి. మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు తనకి అనుకూలమైన సమయంలో అన్నిటినీ నెరవేరుస్తాడన్న నిశ్చయితతో ముందుకి సాగిపోయే విశ్వాసం. నా తోటి లేవీలారా, మన బరువుని ఎత్తుకుందాం రండి. దేవుని శవపేటికను ఎత్తుకున్నట్టుగా ముఖాలు వేలాడేసుకోవద్దు. ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం. పొంగుతూ ప్రవహించే నది వైపుకి పాటలు పాడుకుంటూ సాగిపోదాం. అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వేసిన ఒక ప్రత్యేకమైన ముద్ర ఏమిటంటే ధైర్యం. దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుండి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే, పరిశుద్ధత నిండిన సహనం. మన వ్యవహారాలన్నీ లోకాతీతుడైన దేవునితోనే. మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుతున్నది ఆయన నుండే. అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డుకి అంటిపెట్టుకుని ఉండడం దేనికి? సాహసోపేతమైన నమ్మకంతో స్థిరముగా నిలబడటానికి. సందేహం దేనికి? విశ్వాస జీవితం నౌకలో పయనించే నావికులారా, లోతైన సముద్రంలోనికి నావని నడిపిద్దాం రండి. దేవుడికి అన్నీ సాధ్యమే. ఆయన్ని నమ్మే వాళ్ళకి అసాధ్యం ఏదీ లేదు. ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెడదాం రండి. ఆయన నుండి విశ్వాసాన్ని పొందుదాం. ఆ విశ్వాసం, ఆయన బల పరాక్రమములు మనం తలపెట్టిన గొప్ప కార్యాలను సాధిస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, share and subscribe. God bless you.